తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హాజరు కాగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఓటుకి నోటు కేసులో కేంద్రానికి నివేదిక పంపించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏసీబీ డీజీ ఏకే ఖాన్తో సమావేశం అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లని తెలుసు. రమేష్, సిపి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్న ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు మీరు చర్చించారు? ఏమిటి అప్డేట్? ప్రధానంగా ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి కొనసాగుతున్న సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టుగా సమాచారం. ఏదైతే కొత్తగా వచ్చిన ఆధారానుగుణంగా కొత్తగా వచ్చిన ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, లేకుండా కొన్ని సంస్థల పేర్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక పంపించాలన్న ఆలోచనలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి నివేదిక ఎక్కడి వరకు వచ్చింది, ఏం జరిగింది, ఎంతవరకు ఎవిడెన్స్ వచ్చింది, ఇప్పటివరకు ఉన్న నిందితులు ఎవరు, తర్వాత వచ్చిన కొత్త నిందితులు ఎవరు అన్నదాన్ని ప్రధానంగా దీన్ని చర్చిస్తున్న సమాచారం. అయితే కేంద్రానికి పంపించే నివేదిక ఒక సమగ్రంగా ఉండాలి, దీంతో పాటు దానికి ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి, దానికి సంబంధించిన ఆడియో వీడియో టెస్ట్ తో పాటు మిగతామైన పేపర్ డాక్యుమెంట్ కూడా తప్పనిసరిగా ఉండాలన్న ఒక ఆదేశాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఒక నివేదిక తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రికి ఇచ్చి తద్వారా కేంద్రానికి పంపించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దీంతో పాటుగా అటు ఇటు కొత్తగా వచ్చిన పేర్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి వాళ్ళకు ఏమైనా నోటీసులు జారీ చేసే అవకాశం లేకుండా దీన్ని జారీ చేసిన పక్షంలో జరిగే పరిణామాలు వీటన్నింటినీ కూడా చర్చ జరుగుతున్నట్లుగా ఒక సమాచారం ఉంది. అంటే కేంద్రంలో ఎవరికి పంపిస్తారు ఈ నివేదిక రమేష్? ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటే హైదరాబాద్ లో శాంతి భద్రతల మీద సంబంధించి అక్కడ తన కన్సర్న్స్ కంప్లైంట్స్ ఇచ్చిన క్రమంలో ఈ నివేదిక పంపిస్తున్నారా? సంతోష్, ఏదైతే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకుంటే ఒక పక్క రాష్ట్రానికి చెందిన ఒక పార్టీ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న పార్టీ కావచ్చు, ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసిన ప్రయత్నం చేసే జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక నివేదికను తప్పనిసరిగా అటు కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇటు చంద్రబాబు నాయుడు సెక్షన్ 8 అని చెప్పి, లేకుంటే హైదరాబాద్ నగర్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పి ఈ రెండు వాదనలు బలంగా వినిపిస్తూనే వస్తుందో అసలు జరిగిన విషయం ఏంటి, అంతేకాకుండా ఇక్కడ జరిగిన ఓటుకు నోటు సంబంధించి వ్యవహారంలో చంద్రబాబుతో సహా మిగతా పార్టీ సంబంధించిన నాయకులు అంటే ఆ ఎమ్మెల్యే డైరెక్ట్ గా దొరికిపోయిన తర్వాత ఇలా సెక్షన్ 8 కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని అటు చంద్రబాబు రేట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఈ పూర్తిగా ఏదైతే అక్కడ ఈ విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నంలో అటు టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నివేదిక పంపిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ నివేదికలో పలు అంశాలు ఉండబోతున్నట్టుగా సమాచారం. దీంతో పాటుగా అటు ఎవరైతే దొరికారు అంటే ఓటుకు నోటు సంబంధించి ఎవరైతే దొరికారు, కొత్త నిందితులు ఎవరు, కొత్త పేర్లు ఎవరు వచ్చారు, దీంట్లో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు అన్న దానిపైన కూడా సమగ్ర నివేదికను కూడా కేంద్రానికి పంపించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ.